డీకే అరుణ కీలక వ్యాఖ్యలు చేశారు. మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ టికెట్ ఈసారి స్థానికులకు ఇవ్వాలని కోరుతున్నారని, ఎమ్మెల్సీ అభ్యర్థిత్వంపై పవన్ కుమార్ రెడ్డి పేరును పార్టీ ముఖ్య నేతలతో చర్చించాను అన్నారు. పార్టీ ఏ బాధ్యత అప్పగించినా నిర్వర్తిస్తానని స్పష్టం చేశారు. అదేవిధంగా రేవంత్ రెడ్డికి ఎప్పుడు పబ్లిసిటీ కావాలన్నారు అరుణ. విదేశీ టూర్ ను కేంద్రం అడ్డుకుందని ఆయన ప్రచారం చేసుకుంటున్నారని ఆరోపించారు. అంతేకాదు కాంగ్రెస్ లో ఆగస్టు సంక్షోభం తప్పదంటూ డీకే అరుణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరిని గద్దె దించుతారో, ఎవరిని గద్దెని ఎక్కిస్తారో చూడాలి అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీంతో డీకే అరుణ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. మరింత సమాచారం మా ప్రతినిధి సుచిత అందిస్తారు. సుచిత, ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్థానికులకే టికెట్ ఇవ్వాలి అన్న దానిపై డీకే అరుణ చెప్పారు, కానీ బీజేపీ వెర్షన్ ఏంటి? మరోవైపు కాంగ్రెస్ లో ఆగస్టు సంక్షోభం గురించి మాట్లాడారు, ఆ ఉద్దేశం ఏంటి? ఎస్ రోహిత్, అయితే ఈ మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కమిట్మెంట్తో పనిచేసే పవన్ కుమార్ రెడ్డికే టికెట్ ఇవ్వాలంటూ అయితే ముఖ్య నేతలు ఎవరైతే ఎంపీలు ఉన్నారో కొండ విశ్వేశ్వరరెడ్డి గారు కానీ లేకపోతే కిషన్ రెడ్డి గారు ఈటల అంతా కూడా నేను చర్చలు జరిపాను, వాళ్ళైతే ఇద్దామన్నట్టుగా మాట్లాడారు. ఇక పార్టీ అధిష్టానం ఏం నిర్ణయం తీసుకుంటుందో అయితే ఖచ్చితంగా తెలియాల్సి ఉంటుంది అంటూ చెప్పారు. అలాగే ఏదైతే కాంగ్రెస్లో ఆగస్టు సంక్షోభం నడుస్తుందో దానికి సంబంధించి మాట్లాడంటే ఎప్పుడు ఎవరిని గద్దె దించుతారో తెలియదు, ఎవరిని ఎప్పుడు గద్దె ఎక్కిస్తారో తెలీదు, వాళ్ళ సంగతి వాళ్ళకే క్లారిటీ ఉండదు అన్నట్టుగా మాట్లాడారు. అలాగే కొండా సురేఖకు సంబంధించి కూడా కీలక వ్యాఖ్యలు చేశారని చెప్పుకోవచ్చు. కొండా సురేఖ బీజేపీలకు వస్తే ఆహ్వానిస్తారా అని చెప్పి మీడియా వాళ్ళు అడిగితే అంటే అది పార్టీ అధిష్టానం మీద ఉంటుంది, మాకు ఎటువంటి సంబంధం ఉండదు, మేము ఆవిడతో కలిసి కూడా పనిచేశాము, కానీ మేము మాత్రం దానికి ఎటువంటి సంబంధం చెప్పలేం, ఖచ్చితంగా పార్టీ అధిష్టానం ఏం నిర్ణయం తీసుకుంటుందో దానికే ఫైనల్ అంటూ కూడా చెప్పడం జరిగింది రోహిత్. అలాగే ఏదైతే ఈ రేవంత్ రెడ్డి టూర్ ఏదైతే అబ్రాడ్ టూర్ అనేది ఉందో ఆ టూర్కి సంబంధించి కూడా ఒక పబ్లిసిటీ పక్షి రేవంత్ రెడ్డి ఐదర్ నెగిటివ్ ఆర్ పాజిటివ్, కానీ ఖచ్చితంగా ఏదో ఒక విషయంలో ఆయన పేరు వినిపిస్తూనే ఉండాలి, మనుషుల నోట్లలో నాలుకలో నానుతూనే ఉండాలి అనే పేరు అన్నట్టుగా ఆయన బిహేవ్ చేస్తూ ఉంటారు. ఆయన వెళ్ళే టూర్ కన్నా ముందే ఖచ్చితంగా షెడ్యూల్ అనేది ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ మేము వెళ్ళాలన్నా కూడా వీసా క్లియరెన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి, అలాగే షెడ్యూల్ని ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. అట్లాంటి షెడ్యూల్ కరెక్ట్గా ఇవ్వనందువల్లనే అయితే ఈ టూర్ క్యాన్సిల్ చేసేట్టుగా చెప్తూ ఉన్నారు. మరి ఆయన ఇవ్వకుండా మా మీద వేస్తే ఏమొస్తుంది అంటూ కూడా ఆవిడ మాట్లాడడం జరిగింది రోహిత్. ఏదైతే మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ టికెట్ ని సార్ స్థానికులకి ఇవ్వాలని చెప్పి డీకే చెప్తున్నారు. బట్ జాతీయ పార్టీలకు ఎప్పుడైనా సరే అది ఏ టికెట్, ఎమ్మెల్సీ టికెట్ అయినా ఎమ్మెల్యే టికెట్ అయినా ఎవరిదైనా సరే కేంద్రం నుంచి డెసిషన్ ఉంటుంది కదా. ఇప్పుడు డీకే చెప్పడానికి ఏ విధంగా చూడాలి? ఎస్, అయితే ఆశ ఇప్పుడు ఏదైతే టికెట్ అనేది ఇస్తున్నారో అంటే ఇస్తున్నారని కూడా క్లారిటీగా చెప్పలే. మనం ఎవరైతే కమిట్మెంట్తో పనిచేస్తారో మేజర్గా మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్కి సంబంధించి పవన్ కుమార్ రెడ్డికి చాలా కమిట్మెంట్తో ఇంతకుముందు ఎలక్షన్స్లో కూడా పనిచేశాడు అంటూ చెప్తున్నారు. ఆయనతో పాటు ప్రశాంత్ అని ఇంకొక వ్యక్తి కూడా ఉన్నారంట. అంటే ఇప్పుడు పవన్ కుమార్ కనుక టికెట్ నాకు కావాలని ఖచ్చితంగా కూర్చున్న ప్రశాంత్ కూడా ఖచ్చితంగా తప్పుకుంటాడు. అంటే పవన్ అంతా కమిట్మెంట్తో పనిచేస్తారు అంటూ డీకే చెప్పారు. ఎంత కమిట్మెంట్తో పనిచేసినా ఏం చేసినా ఖచ్చితంగా పార్టీ అధిష్టానం మీదనే ఇదైతే ఉంటుంది అంటూ చెప్తూ ఉన్నారు. ఈవిడ అంటే ఏదైతే డీకే అరుణ గారు కానీ లేకపోతే ఇప్పుడు మిగిలిన ఎంపీలు ఎవరైతే మనం ఇందాక చెప్పుకున్నామో వాళ్ళకు కూడా ఈవిడ సజెస్ట్ చేసినట్టుగా కూడా చెప్తున్నారు. క్లియర్ గా పార్టీ అధిష్టానం నుంచి ఏదైతే ఫైనల్ వస్తుందో అదైతే ఫైనల్ అని చెప్పుకోవచ్చు. ఆశ. రైట్ సుచిత, థాంక్స్ ఫర్ ద అప్డేట్.